పశువు. పచ్చి బాలింతరాలను కూడా చూడకుండా నిన్ను తోసేసి బాబుని దౌర్జన్యంగా ఎత్తుకుపోతాడా? సంధ్య, నువ్వేం కంగారు పడకు. బాబుని తీసుకొచ్చి మళ్ళీ నీ చేతుల్లో పెట్టే పూచి నాది. వాడు మనిషి అయితే కదా, ప్రేమ, అభిమానం, జాలి, కరుణ లాంటి ఫీలింగ్స్ వాళ్ళు ఉంటే కదా. దౌర్జన్యం చేస్తాడా? దౌర్జన్యం. ఒంటరిగా ఉన్న ఆడదాని మీద ప్రతాపం చూపించడం మగతనం అనుకుంటున్నాడు కాబోలు. సంధ్య, అర్జునికి ఫోన్ చేశాను. ఈ పాటికి వస్తూనే ఉంటాడు. వస్తూనే కాదు, ఆల్రెడీ వచ్చేశాను. మీ మాటల్ని బట్టి ఇక్కడ ఏం జరిగి ఉంటుందో మొత్తం ఊహించాను. అన్నయ్య తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం ఘనకార్యం అనుకుంటున్నాడేమో. ఇన్నాళ్ళు లేని ప్రేమ కొడుకు మీద హఠాత్తుగా ఇప్పుడు పుట్టుకొచ్చిందేమో. ప్రేమ కాదు అర్జున్, పంతం. సంధిని ఏమీ చేయలేక పాలు తాగే పసిబిడ్డని ఒత్తిడిలోంచి ఎత్తికెళితే తన కాళ్ళ దగ్గరికి వస్తుందనే వాడి పన్నాగం. బిడ్డని అడ్డం పెట్టుకొని సంధిని సాధించాలనే వాడి ఆలోచన. ఆలోచన ఆ ఆలోచనే ఉన్నవాడైతే ఇంత దుర్మార్గానికి పూనుకునేవాడే కాదు. తల్లి నుంచి బిడ్డని బలవంతంగా దౌర్జన్యంగా లాక్కెళ్లడం చట్ట ప్రకారం నేరం. వదిన, నువ్వు అను. అబ్డక్షన్ అని కిడ్నాపింగ్ కేసును ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్తో సహా ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాను. నువ్వు తన కాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, తన్నే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. కేసులో గొడవలు కాదు, పాలు తాగే పసి బిడ్డ. నా బిడ్డ నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే. వాడు లేకుండా నేను బ్రతకలేను, ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అర్జున్, ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను. శృతి తనకేమీ తెలీదని, ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదని బుకాయిస్తుంది. మోహన్, నీ రూట్లో కాదు, ఈ పోలీస్ యూనిఫామ్తో నా రూట్లో ప్రశ్నిస్తే దాచిపెట్టిన నిజాలన్నీ వాటంతట అవే బయటకొస్తాయి. కన్న తండ్రి అయినా సరే తల్లి నుంచి పాలు తాగే బిడ్డని దౌర్జన్యంగా అపహరించడం నేరమే అవుతుంది. అయినా అన్నయ్య ఇంత సడన్ గా ఈ స్టెప్ తీసుకున్నాడంటే తప్పకుండా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. టచ్. కంట్రీ బ్యూటీస్ దగ్గర నుంచి కాస్మెటిక్స్తో కళ్ళు చెదరగొట్టే కాంటినెంటల్ బ్యూటీస్ దాకా ఎంతో మందిని చూశాను. కానీ ఈ టచ్, ఈ ఫీల్ ఎక్కడా రాలేదు. పెళ్ళైతేనే రాత నా గుండెల్ని మెత్తగా కోస్తుంది. కమీన్. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదురా. కొత్త ప్లేస్ కదా. నా ఇంట్లో నీకు కొత్త ఏంట్రా? నో, అందుకు కాదు. మరి ఇంకేంటి? ఏంటంటే ఇదన్నమాట. నువ్వు వస్తావని, కంపెనీ ఇస్తావని వెయిటింగ్. వద్దురా. ఎరా, హారిక ఏమని అనుకుంటుందానా? అందుకు కాదు. దెన్ వై? ఓ, రాధ ఫీల్ అవుతుందానా? తనకి బూజింగ్ అంటే అసహ్యం. అర్థమైంది బాస్. అప్పుడెప్పుడో నువ్వు బూజ్ చేసి తప్పు చేసావానా? సారీరా. మధు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే దారిలో నీకు మా ముగ్గురు గురించి జరిగిందంతా ఎందుకు చెప్పానో తెలుసా? అదేంటి ఇదేంటి అని నువ్వు తెలుసో తెలియకుండా ప్రశ్నించకుండా ఉండడానికి. వన్స్ అగైన్ సారీ బాస్. ఇట్స్ ఆల్ రైట్. మధు,
నేను కావాలని తప్పు చేయలేదు. హారికకి ద్రోహం చేయాలని అంతకన్నా అనుకోలేదు. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్, అందమైన యాక్సిడెంట్, అవునా? ఇప్పుడంతా ఓకే కదా? ముగ్గురు హ్యాపీనే కదా? రేయ్, నిన్ను చూస్తే నాకు జలసీగా ఉందిరా. జెల్సీనా? కోటీశ్వరుడివి, నాకన్నా ఎన్నో రెట్లు పై అంతస్తులో ఉన్నవాడు, నీకు నా మీద జెల్సీనా? యా, జలసీనే. నీకు ఇద్దరు కదా, అందుకన్నమాట. యూ సిల్లీ. నోరు మూసుకొని పడుకో. గుడ్ నైట్. నీకు గుడ్ నైటేరా, నాకే బ్యాడ్ నైట్. ఓ మందు కొట్టిన రాత్రి. కిషోర్, వాట్ ఏ లక్కీ ఫెలో యు ఆర్. రాధా, యు ఆర్ బ్యూటిఫుల్, అమేజింగ్. ఆయననా? ఏరా ఏరా, ఇన్నాళ్ళు ఎగిరెగిరి పడింది కదరా మీ అమ్మ. ఇప్పుడు ఏం చేస్తుంది? నిన్ను బలవంతంగా ఎత్తుకొచ్చానని పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా? ఇవ్వని. కోర్టు తలుపు తడుతుందా? తట్టని. ఆయనన్నా? అంటే మీరు మీ పంతానే నెగ్గించుకోవాలనుకుంటున్నారన్నమాట. ఎవరేమనుకుంటున్నా పట్టించుకోరన్నమాట. శృతి, నీకు నా గురించి పూర్తిగా తెలుసు. నేనేదన్నా అనుకుంటే జరిగి తీరాల్సిందే. నాది కూడా సేమ్ ఫీలింగ్. నాకిష్టం లేని పని జరిగే చోట నేనొక్క క్షణం కూడా ఉండను. తెలుసు. బాబుని నేను తీసుకురావటం నీకు ఇష్టం లేదని తెలుసు. నువ్వు కావాలో బాబు కావాలో తేల్చుకోవడానికి నువ్వు పెట్టిన గడువులో ఇంకా 12 గంటలే మిగిలి ఉందని తెలుసు. ఓ, అన్నీ తెలిసి కూడా కూల్గా ఉన్నారన్నమాట. శృతి, నీకు పేకాట తెలుసు కదా. డీల్ షో పడ్డవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్షన్ పడాడు. ముక్కలు పంచడం పూర్తయ్యాక, సరైన టైం వచ్చాక కూల్గా షో అంటాడు. అందరి ఆట కట్టించి ఫుల్ కౌంట్ తన ఖాతాలో వేసుకుంటాడు. ఇప్పుడు నేనాడే ఈ ఆటలో వీడే నా ట్రంప్ కార్డ్. గడువు ముగిసేలోగా డీల్ కొట్టబోయేది నేనే, షో చెప్పబోయేది నేనే. ఆనంద్ ఉన్నారా? ఉన్నారు. కలవచ్చా? ఇన్స్పెక్టర్ అర్జున్ వచ్చాడని చెప్పండి, డ్యూటీ మీద. మీ అమ్మ కడుపులో నుండి తొందరగా నువ్వు బయటికి రావాలని ఇన్నాళ్ళు ఎదురు చూసింది ఎందుకో తెలుసా? మీకోసం ఇన్స్పెక్టర్ అర్జున్ వచ్చారు. మ్మ్, డ్యూటీ మీదని చెప్పమన్నారు. తెలుసు. వాడొస్తాడని తెలుసు. వాడొస్తే ఏం చెయ్యాలో కూడా తెలుసు. నాన్న, కొంచెంసేపు పడుకోరా. నేను ఇప్పుడే వస్తాను. తను ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు దౌర్జన్యంగా ప్రవేశించి తీవ్రంగా గాయపరిచి తన బిడ్డని బలవంతంగా ఎత్తుకొచ్చారని సంజయ్ వదిన మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. లుక్ ఇన్స్పెక్టర్, డ్యూటీలో ఉన్నప్పుడు సంధ్య వదిన్లు ఉండరు, ఆనంద్ అన్నయ్యలు ఉండరు. ఏ కేసులోనైనా వాది ప్రతివాది ఇద్దరే ఉంటారని తెలుసు అనుకుంటాను. ఆల్ రైట్. తన బిడ్డను మీరు దౌర్జన్యంగా ఎత్తుకొచ్చారని
శ్రీమతి సంజయ్ కంప్లైంట్ ఇచ్చారు. తన బిడ్డ గాలికి పుట్టిందా ధూళికి పుట్టిందా? లేకపోతే ఏ దేవతలు ఆశీర్వదించి సరాసరి తన కడుపులోకి దించేశారు ఆ బిడ్డని? ఏ ఆడదైనా తల్లయిందంటే ఓ మగాడి వాళ్ళే. తను తల్లైతే పుట్టిన బిడ్డకే నేను తండ్రిని, ఆ బిడ్డ మీద సర్వాధికారాలు ఉన్నవాణ్ణి. మిస్టర్ ఆనంద్, బిడ్డ మీద అధికారాలు హక్కులు తండ్రికి మాత్రమే కాదు, తల్లికి కూడా ఉంటాయి. ఐ డోంట్ కేర్. మగాడే లేకుండా ఆడదానికి సంతానం కలగదు. బీజమే లేకుండా క్షేత్రానికి ఫలించే అదృష్టం దక్కదు. ఇవి నా మాటలు కాదు, ఆ ధర్మశాస్త్రం చెప్పిన మాటలు. సో బాబు నావాడు, నా సొత్తు, అందుకే తెచ్చేసుకున్నాను. పుట్టిన బిడ్డ మీద హక్కు తల్లిదా లేక ఆ తండ్రిదా అని తేల్చాల్సింది న్యాయస్థానం. ఈలోగా తల్లి దగ్గర నుంచి బిడ్డని దౌర్జన్యంగా ఎత్తుకురావటం అపహరణ, అబ్డక్షన్ అవుతుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 362 ప్రకారం అబ్డక్షన్ శిక్షించదగిన నేరం అవుతుంది. తెలుసు. అయితే ఏంటి? శ్రీమతి సంజయ్ గారి కంప్లైంట్ మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్, కీప్ క్వైట్. మిస్టర్ ఇన్స్పెక్టర్, నాకు నువ్వు చెప్పే చట్టం గురించి తెలుసు, న్యాయశాస్త్రంలో ఉన్న సెక్షన్స్ తెలుసు. ఆల్ రైట్, అన్నీ తెలిసి కూడా నేరానికి సిద్ధపడ్డందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సారీ ఇన్స్పెక్టర్, నీకు ఛాన్స్ లేదు. చెప్పానుగా, నాకు చట్టం గురించి న్యాయం గురించి పూర్తిగా తెలుసని. అందుకే యాంటిసిపేటరీ బెయిల్తో రెడీగా ఉన్నాను. మిశ్రానా, చట్టం నుంచి మీరు తప్పించుకోవచ్చు, కానీ మీరు చేసింది తప్పని మీ మనస్సాక్షికి తెలుసు. నో, నేను చేసింది తప్పే కాదు, కానే కాదు. ఇప్పుడు నువ్వు అన్నావే మనస్సాక్షి అని, ఆ మనస్సాక్షిగా శ్రీమతి సంధ్య గారిని చెప్పమను. ఈ బిడ్డ నా బిడ్డ కాదని వదిలేస్తాను. బాబుకి తండ్రిని నేను కాదు అని చెప్పమను. శాశ్వతంగా తన దగ్గరే వదిలేస్తాను. ఇన్స్పెక్టర్, ఇంకోసారి నాలాంటి పెద్ద మనిషిని అరెస్ట్ చేయడానికి వచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని రండి. మైండ్ ఇట్. ఓహో, యాంటిసిపేటరీ బెయిల్ని కూడా తెప్పించుకున్నాడంటే పక్కా ప్లాన్తో రెడీగా ఉన్నాడనమాట. అవును, అన్నయ్య మాటలు బట్టి చూస్తే ఈసారి ఏదో పెద్ద ఎత్తే వేసినట్టు అనిపిస్తోంది. బాబు ఎలా ఉన్నాడు? కనీసం బాబుని చూపించడానికి కూడా ఒప్పుకోలేదు. నా బిడ్డ నా ఇష్టం, కేసులే పెట్టుకుంటారు, న్యాయం కోసం కోర్టుకి ఎక్కుతారు, మీ ఇష్టం, ఐ డోంట్ కేర్ అన్నారు. అర్జున్, అయిపోయింది. ఇవాటితో నా సహనం పూర్తిగా చచ్చిపోయింది. ఇన్నాళ్ళు ఎప్పటికప్పుడు సంధ్యమోహం చూసి ఎందుకులే నిగ్రహించుకున్నాను. ఇంకా లాభం లేదు. తొమ్మికి దిగేవాణ్ణి అమ్మా బాబు అని బతిమాలితే ప్రయోజనం లేదు. దెబ్బకి దెబ్బే జవాబు కావాలి. దౌర్జన్యానికి దౌర్జన్యంతో బుద్ధి చెప్పాలి. ఆగండి. ఆయన చేసిన తప్ప మీరు చేస్తే ఆయనకి మీకు తేడా ఏంటి? అందుకని చూస్తూ ఊరుకుందామా? ఇంత అన్యాయం జరిగితే చేతులు ముడుచుకొని కూర్చుందామా? లేదు మోహన్, ఇది దౌర్జన్యంతో సాల్వ్ చేసే సమస్య కాదు, చట్ట ప్రకారమే తేల్చుకోవాల్సిన సమస్య. చట్టం ఏం చెప్తుంది? చట్టం పాలు తాగే పసివాణ్ణి తల్లి నుంచి దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళిపోవడాన్ని సమర్థిస్తుందా? యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఛాలెంజ్ చేసిన వాడిని వాడు చేసింది అసలు తప్పే కాదని సపోర్ట్ చేస్తుందా? ఏం చేస్తుంది అర్జున్ ఈ చట్టం? ఏమైనా చేయొచ్చు. చట్ట ప్రకారం బిడ్డ ఎవరి రక్షణలో ఉండాలి అనే కేసుల్లో ఒక్కో కోర్టు ఒక్కో రకమైన తీర్పు చెప్పింది. పాలు తాగే పసిబిడ్డ 3 ఏళ్ల దాకా తల్లి సంరక్షణలోనే ఉండాలి అని తీర్పు చెప్పిన కోర్టే ఆ బిడ్డకి తండ్రి ద్వారా కోట్ల ఆస్తి సంక్రమిస్తుంది అనే పక్షంలో విడిపోయిన భార్య దగ్గర ఉండకూడదు
అని తీర్పు చెప్పింది. బిడ్డ మీద హక్కు తల్లిదా తండ్రిదా అనే వాదోపవాదాలు పూర్తయ్యేసరికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అన్నింటినీ మించి కేసు ఫైల్ చేసే నాటికి బిడ్డ ఎవరి దగ్గర ఉన్నాడు, అదే యథాస్థితిని తీర్పు చెప్పేదాకా కూడా కంటిన్యూ చేయాలని జడ్జి గారు ఆదేశిస్తే అప్పుడు మనం ఏమీ చేయలేం. కేసు తెరేదాకా బిడ్డ అక్కడే ఉండిపోతాడు. వద్దు వద్దు, దౌర్జన్యాలు వద్దు, కేసులు వద్దు, ఎవరు ఏమీ చేయొద్దు. ఇది మా ఇద్దరికి సంబంధించిన సమస్య. రావణ కష్టంలో ఎన్నో రోజులుగా రగులుతున్న సమస్య. ఈ సమస్యకి పరిష్కారం నేనే కనుక్కుంటాను. సంధ్య, నా బిడ్డని ఎందుకు ఇవ్వరో తేల్చుకుంటాను. ఆయన ఉన్నారా? ఉన్నారు. లోపలికి రాక్క. అక్క, అంత ప్రేమ వద్దులే, ఆయనను పిలువు. ఓకే బాస్, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఒకసారి కిందికి రండి సార్, మీకే తెలుస్తుంది. ఓ, నువ్వా? అవును, నేనే. ఈ ఇంటి గడప కూడా తొక్కను అన్నదానివి ఎందుకు వచ్చినట్టు? చూడండి, ఇక్కడికి నేనే వచ్చానో మీరే రప్పించారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఓకే, మీరు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళనే చేసుకోండి, ఎవరితో ఉండాలనుకుంటున్నారో వాళ్ళతోనే ఉండండి. కానీ నా బాబుని మాత్రం నాకు ఇవ్వండి. నీ బాబా? హ్, వాడు నా బాబు, నా రక్తం, నా కొడుకు. మీ కొడుకా? హ, ఎలా అయ్యాడు మీ కొడుకు? ఎలా అయ్యాడో నన్ను కాదు, లేడీ డాక్టర్ సైన్స్ ప్రకారం డీటెయిల్గా చెప్తుంది. కాదంటే ఎవరైనా లాయర్ని అడుగు, చట్ట ప్రకారం లీగల్గా చెప్తాడు. ఆపండి! ఏ డాక్టరు చెప్పనక్కర్లేదు, ఏ లాయరు చెప్పనక్కర్లేదు. నా రక్తాన్ని ముద్దగా చేసి నవమాసాలు నా కడుపులో మోసి ఉమ్ము నీరుని కవచంగా మార్చి పీగు మడతల్ని పొత్తిళ్లుగా పేర్చి నా ఊపిరితో వాడి ఊపిరిని పోసిన కన్న తల్లిని నేను చెప్తున్నాను. వాడు నా కొడుకు, నా రక్తం, నా ప్రాణం, నా సర్వస్వం అని నువ్వు ఎమోషనల్గా చెప్పగానే ఎగ్జైట్ అయిపోయి ఇచ్చేయడానికి కాదు నేను తెచ్చేసుకుంది. ఆల్ రైట్, చెప్పండి, బాబు నాకు తిరిగి ఇవ్వడానికి మీకేం కావాలి? గుడ్, వెరీ గుడ్. నీలో ఈ షార్ప్నెస్ ఒకప్పుడు నాకు బాగా నచ్చింది. సూటిగా విషయానికి రండి. కూల్. సంధ్య, నేను ఒక బిజినెస్ మ్యాన్. ఏదైనా ఒక దానికోసం ఇద్దరు పోటీ పడితే ఎవరిదైతే అప్పర్ హ్యాండో అది వాళ్ళకే దక్కుతుంది. తెలుసు. గుడ్. ఇప్పుడు అవసరం నీది, అవకాశం నాది. అడిగే పొజిషన్లో నువ్వు, ఇచ్చే పొజిషన్లో నేను. చెప్పండి, నా అవసరానికి ఎంత వెలకడుతున్నారు? బాబుని తిరిగి ఇవ్వడానికి బదులుగా మీరేం అడగబోతున్నారు? బాబు కోసం నువ్వు ఏమైనా ఇవ్వగలవా? ఏమైనా ఇవ్వగలను, నా ప్రాణాల్ని కూడా. చిచ్చే, నీ బోడి ప్రాణాలు ఎవరికి కావాలి? మరి ఇంకేం కావాలి? విడాకులు. విడాకులకి ఒప్పుకుంటున్నాను అని ఒకే ఒక్క సంతకం పెట్టాం. కిషోర్ చైర్మన్, రాధ ఎండి.
హౌ ఇస్ ఇట్? రాధ నీ ఫ్రెండ్కి రెండో భార్య అని సందేహించుకో.